ఇప్పుడే తోడుండని మీ ఫ్రెండ్స్ రేపు కష్టాల్లో తోడుంటారా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫ్రెండ్స్ కన్నా బాయ్ ఫ్రెండ్ కన్నా బాయ్ బెస్టే కావాలని ఇంతకు ఒక అమ్మాయి ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వాళ్ళకి ఎవరు అవసరం అంటే వాళ్ళు వస్తారు. అంటే ఎస్, యాక్చువల్గా అమ్మాయిలకే కదా పింపుల్స్ వస్తాయి. కొంచెం వెనక్కి ఉండండి. యాక్చువల్గా అమ్మాయిలకే కదా పింపుల్స్ వచ్చాయి, మీకు కూడా పింపుల్స్ వచ్చాయి కదా. అంటే మీరు ఏంటి, మీ స్పెషాలిటీ ఏంటి? ఎందుకు డౌట్ వచ్చింది? ఎండలో మొత్తం ఎండలోనే ఉంటారు రోజు మొత్తం. క్రికెట్ ఆడతా, బయట స్పోర్ట్స్ మొత్తం యాక్టివ్. ఓకే, మీ ఫ్రెండ్స్ని ఏ టైంలో వీడితో అనవసరంగా ఫ్రెండ్షిప్ చేసాను ఎప్పుడు అనిపిస్తుంది? అరే ఏంట్రా ఇది? ఆడు గుమ్ములు ఉన్నప్పుడు అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. గుమ్ములు అంటే డిచ్ అయిపోతాడు ఫుల్ ఆగి. డిచ్ అంటే మందాయి గుమ్మవరా అక్క. ఓహో, మందు తాగి పడిపోయినప్పుడా? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంతా కాలువ దగ్గర పడుకున్నారా? ఏమో వాళ్ళు ఇస్తే కాలువలో పడుకున్నారా? ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటుంది. ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. ఎవరైనా దొరికిపోయారా అమ్మాయిలతో ఎప్పుడైనా? మస్తు మంది దొరికారు. మస్తు మంది అంటే ఎలాగా? ఆడు మెట్రో గల్లీలో పోతుంటాడు, వాళ్ళ డాడీ వెనకాలకి వస్తాడు. సరే, ఏ టైంలో అబ్బాయిలు ఎక్కువ కంగారు పడతారు? సిగరెట్ తాగేటప్పుడు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. సిగరెట్ తాగేటప్పుడు అంటే ఎలాగా? ఎవరన్నా చూస్తే కథం. ఎందుకు చూసారా తాగడం? నార్మల్ గా ముఖేష్ ఆడు చూస్తాం కదా మనం టీవీలో, థియేటర్లో, అయినా బయలు కూడా తాగడం ఏంటి? అది అలవాటు అక్క, ఫ్యాషన్. అది ఫ్యాషన్. అర్జున్ రెడ్డి మూవీ చూసా? సరే అయ్యా అరవద్దు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కరిసిందా? సో ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ప్రీతి లాగా మీకు కూడా ఒక అమ్మాయి దొరికితే ఎలా చూసుకుంటారు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బా ఇంట్లో అంటే ఎంత భయమో. సరే, నువ్వు రేపు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు, లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావా? అరేంజ్ మ్యారేజ్. ఇట్లా ఆయన తోలుకరావా అరే ఆయన రమ్మని, ఇక్కడ రమ్మను. నా దోస్తు ఆయన మా గమ్మతుంది. పాత పరిచయం ఉండి అప్పుడు నువ్వు బాగా మాట్లాడి, ఇప్పుడు మాట్లాడతలేవని వదిలిపెడతాను. ఆ పోలీసు వాళ్ళేమో రానితలేరు. ఒక్క బాధ ఉన్నది. కూర్చోటి మాట్లాడి చేస్తాను. మరి చెప్పు. అరేంజ్ మ్యారేజ్. నీ పేరేంటమ్మా? మధు. మీ ఫ్రెండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారంట, నిజమేనా? ఓకే, అరేంజ్ మ్యారేజ్ అంటే మమ్మీ డాడీ చూసిన సంబంధమే చేసుకోవాలా? ఈ గ్యాప్ లో మీకు ఎవరైనా నచ్చితే? అంటే అది నచ్చరు. నచ్చరా? నచ్చితే ఒకవేళ మీ వెనకాల ఒక అమ్మాయి పడి ఎరాస్ కుక్కను వదిలేశారు, మీ వెనకాల పడి ఎరాస్ చేస్తుంది ఒక అమ్మాయి, నువ్వే కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతా అది ఇదని, అప్పుడు ఏం చెప్తారు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చచ్చిపోమంట. బ్రో నేను చెప్పాను అనేసి అనుకో, నువ్వన్నా లేదా కాలం వెనకాల ఎవరు పడరని చెప్పొచ్చు కదా. చచ్చిపోమని అంటే నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావు, ఒక అమ్మాయి పడిద్ది నువ్వు చచ్చిపోమంటావని. సరే, నీ ఫ్రెండ్ నీకు ఎమర్జెన్సీ, అరే బండి మీద దింపాలంటే దింపలా, నువ్వు అలాగ ఆటో ఎక్కావు, మీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని స్పీడ్గా బండి వేసుకొని తీసుకెళ్తున్నాడు, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? కాలుతుంది ఇక మనకి. ఇంకోసారి మాట్లాడడం అంత. ఎన్ని రోజులు మాట్లాడుకుని ఉంటారు? ఆడు మంది ఇప్పించేదాకా. సరే, అబ్బాయిలు కొట్టుకున్నప్పుడు ఎన్ని రోజుల్లో కలిసిపోతారు? ఎన్ని రోజులు? ఇప్పుడు కొట్టుకుంటే సాయంత్రంలో కలిసిపోయి పోతారు, మంది అవుతారు. ఎట్లుంటది మరి మనతోని? సిగ్గులేదా కలవడానికి మనంతా కొట్టుకుని? స్టైల్ ఫ్యాషన్, కొట్టుకోవాలి, కలవాలి. నుంచొచ్చు కదా నార్మల్గా, ఇలా డ్యాన్స్ చేస్తానే ఉండాలా? మా అమ్మగారు ఈ అబ్బాయి ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తున్నాడు, దాని మీద మీ అభిప్రాయం? మాట్లాడద్దు మనము ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. తిరిగాడు ఇక్కడే, చూసారా? చేసామండి. చీ అని ఒక ఆవిడ కూడా చూసారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పెద్దలు మీ ప్రేమ అర్థం చేసుకోరా? అది ఎప్పటికి అర్థం కదా, వాళ్ళకి ఎప్పుడు అర్థం కదా, వాళ్ళు మనం మంచిగా కదా చెప్పేది. అవునా, నిజమా? మన మంచిగా అంటే మన బాధలు ఎవరిదా తెలుసుకోరు.
సరే అబ్బాయిలకి కష్టాలు అంటే ఎలా ఉంటాయి, అమ్మాయిల కంటే కష్టాలు అంటే అబ్బాయి కష్టాలు ఏంటి ఒక 2-3 చెప్పు. అబ్బాయి కష్టాలు అంటే ఏముంటాయి అబ్బాయిలకి? పైసలు ఉండవు, ఆ, ఇంట్లో వాళ్ళు అడిగితే ఇయ్యరు, ఆ. మళ్ళీ మన దోస్తులు గర్ల్ ఫ్రెండ్ తిప్పడానికి డబ్బులు ఉండవు. అదే ఇదిగోండి. అలా ప్రేమ జంటను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. తర్వాత వెళ్ళి మధ్యలో మీకు కూడా కూర్చోాలనిపిస్తుందా? మీరు ఈడు ఎక్కడ తప్పు మాట్లాడతాడా ఈయన ఎక్కడ ఇయ్యాలని అమ్మ ఇది ఏందిరా నాయ- ఈ యువత చెడిపోయారు కదా, దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటారా? యువత అబ్బాయిలు ఈ అబ్బాయిలందరూ కలిసి అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అంటే ఎలా బాధపడతారు? ఇలా చేస్తున్నారు ఏంటి అనిపిస్తుంది. ఇలా చేస్తున్నారు కొంచెం గట్టి మాట్లాడతారు. ఇలా చేస్తున్నారు ఏంటి అనిపిస్తుంది. చూసారా ఈ పిల్లలందరూ ఉన్నారు చూసారా? ఈ పిల్లలందరూ 2-3-4 తిరుగుతుంటారు. యాక్చువల్గా వేస్తారు, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే చదువుకోకుండా ఇక్కడ తిరుగుతున్నారు. అదేమనంటే పెద్దలు మా ప్రేమ అర్థం చేసుకోవట్లేదు అంటారు. దాని మీద మీరు ఏమంటారు? మా అబ్బాయిలు చదువుకుంటున్నారు అనుకుంటారా, ఈ యాసాలు చూడరు కదా వాళ్ళు. ఈ అసలు చూడరు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. బండి మీద అతి వేగంతో 4 ఒకేసారి ఎక్కి వెళ్తున్నారు. దాని మీద మీరేమంటారు? చాలా తప్పు అది. తప్పదా? తప్పు. బండి ఉంది, మేము ఎక్కుతాం, మేము తిరుగుతాం, మాకు తాళాలు ఉన్నాయి అంటున్నారు. తాళాలు ఇచ్చేసుకోండి. తాళాలు పుచ్చేసుకోవాలా? ఈ చిన్న వయసులోనే వీళ్ళు ఇలా చెడిపోతున్నారు కదా, జీవితం మీద భవిష్యత్తు మీద వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తలేదు వాళ్ళకి పాపం. మీకు మహేష్ బాబు తెలుసా? మహేష్ బాబు తెలదండి. తెలీదు. విజయ్ దేవరకొండ తెలదండి, ఏమో తెలదండి మాకు. అప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? సినిమాలు గట్ట చూడమండి, మేము ఏదో వండేమా తిన్నామా. సీరియల్స్ చూస్తారా? సీరియల్ చూడండి. నేను ఏం చూస్తారు? చూడను. సరే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ గట్ట కాదు, అరేంజ్ మ్యారేజ్. సరే పెళ్లి చూపుల్లో మీ ఆయన గారు మిమ్మల్ని అడిగిన ఒక 5 క్వశ్చన్లు ఏంటి? ఏం అడగలేదండి. అప్పుడే 57 సంవత్సరాలు పెళ్ళి అవి 60 సంవత్సరాలు. ఎందుకు? అప్పుడు ఏం అడగలేదు మమ్మల్ని. ఏం అడగల? పెద్దలు కుదిర్చిందే. పెద్దలు ఈ అబ్బాయి మా అమ్మ నాన్న చూసేది ఏంటి, నేనే చూసుకొని చేసుకున్న పెళ్లి అంటున్నాడు. ఒకసారి ఇట్లా అమ్మ ఒకసారి హెయిర్ కట్ అంటారు. అంటారు తల్లిదండ్రులు చూసేది ఏంటి, నేనే చేసుకుంటాను. తల్లిదండ్రులు చూసిందే మంచిది. వీళ్ళు అలాగే అంటారు అంటున్నాడు వాడు. తల్లిదండ్రులు చూసి చేసుకోండి అమ్మా. పెద్దలు ఎప్పుడు ఇంతే అంటారు. చెడిపోకండి, తల్లిదండ్రులు చూసి చెడిపోయిన ఇంకా చెడిపోకండి. చెడిపోయారా? అది చెడిపోయాడు ఆల్రెడీ. ఏమని పేరేంది? సాయి ఆల్రెడీ చెడిపోయాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా సాయి. చెడిపోకండి అమ్మా, ఒకరు చూసుకుని అర్థం చేసుకోండి. చెడిపోకండి. అవునవును, బాగా ఉండండి. అవును. అంటే మేము పెద్దవాళ్ళని చెప్తున్నాం అనుకోకుండా బాగా ఉండండి. బాగా ఉంటే మీ తల్లిదండ్రులకి మంచిది, మంచి పేరు. అప్పుల్లో అబ్బాయిలు మంచుకున్నారు కాబట్టి ఒక అబ్దుల్ కలాం, ఒక జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా అవ్వగలిగే ఛాన్స్ ఉందా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అవుతారు. అబ్దుల్ కలాం ఏదమ్మా ఒకసారి ఈ అబ్బాయి చూస్తే ఏమైనా అబ్దుల్ కలాం జవహర్లాల్ నెహ్రూ అవుతారు అనిపిస్తుందా? దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే వేస్టా? పక్క దేశానికి వెళ్ళిపోవడం బెస్టా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? అట్టుకోలేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.